కథలోని పాత్రలు, సన్నివేశాలు నా కల్లో కూడా నన్ను వెంటాడుతూ ఉంటాయి. To the stage, please, the directors of this film. Also, here we have Sandeep Garu. వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ చిత్రానికి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించినటువంటి రైటర్ సందీప్ గారు, హార్టీ వెల్కమ్. ఓకే, మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వండర్ఫుల్ ఎంటర్టైనర్ అండ్ వండర్ఫుల్ పర్సన్ ప్రదీప్ గారు, అమ్మని గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ప్రదీప్ మాచిరాజు గారు along with Amma. Please welcome. చేయడానికి ఒక 30 రీజన్ల దాకా చెప్పారు కదా. ట్రై చేశాను. అందులో మాకు కొన్ని డౌట్లు ఏంటంటే, ఫస్ట్ రీజన్ నెంబర్ 2 కొద్దాం. ఒక అమ్మాయి జుట్టు కత్తిరించారు మీరు కాలేజీలో, స్కూల్లో. తర్వాత అలా నేను కత్తిరించలేదమ్మా. నేనేంటంటే టీచర్ చూస్తుంది, నోట్లో చూయింగం ఉంది, ఎక్కడ తిగించాలో తెలియక ముందు బెంచ్లో అమ్మాయి ఉంటే అమ్మాయి కంటించాను, జుట్టు కంటించి కప్పేశాను కనపడకుండా ఎవరికి. తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళాక దూడం కుదరక నెక్స్ట్ డే నా హెయిర్ స్టైల్ వచ్చింది, అమ్మ మొత్తానికి తీశారు. సో అలా అది ఇంకెప్పుడు చేయలేదు, కానీ అలాంటివి చాలా చేశారని అమ్మ చెప్పారు. కాబట్టి అలాంటి ఇంకో పని చెప్పాలి మాకు ఇప్పుడు. అలాంటిది ఇంకోట మా అమ్మని అడిగి మొత్తం చెప్పి మైక్ కట్ చేయండి, ప్రదీప్ గారు మైక్. అమ్మ రండి, చెప్పండి అమ్మా. హలో మంచి పని చేస్తుందమ్మా, మనకి వినపడదు వాళ్ళకి వినిపిస్తుంది. అక్కడ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన దగ్గర ఖాళీ జాగాలు ఉంటూ ఉండేవి. క్రికెట్ ఆడతా అని అందరినీ పట్టుకొచ్చి ఆ పక్కన కార్లు గ్లాసుల మీద రాళ్ళు వేయడ బాల్ వేయడ అలా వేసేస్తే ఇరిగిపోతే వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా అబ్బాయి ఒక్కడే ఆడాడా, ఇంకా 10 మంది. మా మమ్మీ రెబలిష్ గా టీం అంటే 11 మంది ఉంటారు, మీరు 11 వాళ్ళ ఇంటికి వెళ్ళరండి ముందు, దాని తర్వాత చాలా క్లారిటీ అలా ఉండేవి. అయ్యో ఓకే. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా రీజన్ నెంబర్ 30కి వెళ్ళిపోదాం. తొందరపడి గుడ్కోవాలన్నారు ఆయన. ట్రైలర్ లాంచ్ మమ్మీ వచ్చి చేశారు కాబట్టి అదే మాట మీద నిలబడుతున్నారా లేదా? అయ్యో డెఫినెట్లీ అండి. అమ్మ చెప్పారు కదా, రీజన్స్ ఏం అవసరం లేదు, నేను ఆవిడ కొడుకుని, అదే పెద్ద రీజన్. అమ్మ ఇప్పుడు ఆ రీజన్ ని లేదు, అది ఉంది. నువ్వు ఉండవమ్మా, నేను ఏదో ఒప్పించి తీసుకొని ఇక్కడికి ఏం రావక్కర్లేదు, ఒక చిన్న వీడియో చేస్తే చాలు అని చెప్పి ఆవిడ చేత వీడియో చేయించా. వీడియో అయిపోయాక వీడియో చాలా బాగుందమ్మా, నువ్వే లాంచ్ చేయాలని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చా. ఓకే, నిన్నటి నుంచి ఒకటే ఫోన్లో ఆవిడకి పాపం. నేను చెప్పాను ఒక మేనేజర్ ఒక అసిస్టెంట్ ఇస్తాను మా అమ్మకి. ఫోన్లు మెసేజ్లు. బట్ వెరీ హ్యాపీ అమ్మ మీరు ఇక్కడికి రావడం. సో ఆ వీడియో చూసినా ఇప్పుడు మీ మాటలు చూసినా కూడా అమ్మకి మీ గురించి అణువణువు తెలుసు అని అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు అమ్మ గురించి మీకెంత తెలుసో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అయ్యో చిన్న ఇదిగో నేను బాగా చెప్తాను, నువ్వు బాగా చెప్పాలి. ఓకే ఓకే, ముందే ఇలా డీలింగ్స్ చేసేసుకుంటే ఇంట్లో బెస్ట్ వెరీ సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతా. అమ్మకి ఇష్టమైన ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ అంటే ఏంటి? ఫుడ్ మినపట్టు. అమ్మా ఏం చెప్పినా ఓకే కరెక్ట్ అని చెప్పకూడదు, మీరు నిజమైతే లేదు మినపట్టు. మీకోసం కొన్ని కాదనమంటే అంటారంట. ఈ విట్టినెస్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అర్థమవుతుంది మాకు. సో మినపట్టు అమ్మకి చాలా ఇష్టము, అది నాకు తెలుసు. 30 days తింటారు. అవునా? ఓ మమ్మీకి మినపట్టు ఇష్టం నాకు ఎలా తెలుసు అంటే, నాకు అస్సలు ఇష్టం లేని ఐటమ్ అదొకటే, మమ్మీకి చాలా ఇష్టమైన ఐటమ్ అది. అండ్ మాకంటే ఎక్కువ మా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు మినపట్టు గురించి. మా అమ్మ ప్లేట్లను తేగానే టెలిఫోన్ కిటికీలను డిస్క్ త్రో వాళ్ళకి ఇసుకనేదాన్ని. వాళ్ళందరూ మేడల మీద ఉండేవి అట్లు. వాళ్ళు చెప్పేవాళ్ళు, మీ ఇంట్లో అట్లు వండితే వండారు, మా మేడలు క్లీన్ చేసుకోలేకపోతున్నాం, మీ అబ్బాయికి ఇంకెంతకంటే పెట్టకండి అనేవాళ్ళు. సో మా కాలనీ అంతా తినేవాళ్ళు మా మినపట్లు. ఎప్పుడైనా మీరు వేసి పెట్టారా? అమ్మక ఒకసారి వేసాను, ఇంకెప్పుడు చేయొద్దన్నారు. ఆవిడ ఫేవరెట్ ఐటమ్. స్టవ్ కలర్ అయిపోయింది అది. స్టవ్ కలర్ అయిపోయింది. ఓకే, అమ్మ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో
మీ పేరే చెప్పు. కాలేజ్ రోజుల్లో అమ్మ బుక్ లో కమల్ హాసన్ గారు ఫోటో పెట్టుకునేవాళ్ళంట. చాలా బాగా ఇష్టం అమ్మ గారికి కమల్ హాసన్ గారు. సో ఆ జనరేషన్ ముందు చిన్నప్పుడు శోభన్ బాబు గారు, తర్వాత కాలేజ్ డేస్కి వచ్చాక మరో చరిత్ర 12 times మరో చరిత్ర ఆ టైంలో. యా సో అది ఇప్పటికీ ఆ టాపిక్స్ మాట్లాడతారు కాబట్టి నాకు అది గుర్తుంది. ఫేవరెట్ హీరోస్ అయితే వీళ్ళు గుర్తు. ఇప్పుడు కరెంట్ జనరేషన్స్ లో నాకు తెలిసి కళ్యాణ్ గారి సినిమాలు బాగా చూస్తారు. అమ్మకి చాలా సరదా ఇష్టం. వావ్ వావ్. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా బాగా ఫాలో అయ్యారు మీరైతే. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇంత వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ చేశారు, మా అందరికీ తెలుసు. వీ హ్యావ్ విట్నెస్డ్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ. అలాగా అమ్మ మీ గురించి చాలా గర్వపడిన సందర్భం ఏదైనా, వన్ పర్టికులర్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ మామ్? అంటే నాకు అంతగా తెలియదు. షిల్ బీ హ్యాపీ ఆల్ ద టైమ్. అంటే నన్ను స్క్రీన్ మీద చూసిన అంటే ఆవిడకి అందరూ చప్పట్లు కొడితే షిల్ ఫీల్ వెరీ హ్యాపీ. అదే ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాను, పుత్రుడు జన్మించినప్పుడు కాదు సుమతి పుత్రోత్సాహం అని ఏడిపిస్తూ ఉంటా. బట్ ఐ థింక్ షీఈ్ ఆల్వేస్ హ్యాపీ అనుకుంటూ ఉంటారు కదా. బట్ ఎనీ వన్ మూమెంట్ ఎప్పుడైనా షేర్ చేసుకున్నది? చాలా. ఎప్పుడు, ఏ సందర్భం అమ్మా? అందరూ వాళ్ళ అబ్బాయి అనుకుంటారు, వాళ్ళ ఇంటి అబ్బాయి అనుకుంటారు, షోస్ అన్ని చూసి. అవును, వాళ్ళందరూ అంత హ్యాపీగా ఉండండి, మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. నైస్. నిజంగానే ప్రదీప్ గారు అంటే ఒకసారి నన్ను వాళ్ళ డాడీని తీసుకెళ్ళాడు, నంది అవార్డు కూడా. అవును అవును, నంది అవార్డ్కి వెళ్ళి తీసుకున్నప్పుడు. బ్యూటిఫుల్. అఫ్ కోర్స్ నాకు తెలుసు లెక్కలేనన్ని ఉండే ఉంటాయి ఇంత అద్భుతమైన జర్నీలో. సో ఎస్, డెఫినెట్గా ప్రదీప్ గారు అంటే ప్రతి ఇంట్లో అబ్బాయే. ఇప్పుడు ఇక్కడ మొన్నటిదాకా అంటే బుల్లితెర మీద అలరించిన ప్రదీప్ గారు ఈసారి అక్కడ కూడా అలరించడానికి మళ్ళీ వస్తున్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అమ్మ, మిమ్మల్ని ఇలా స్టేజ్ పైన ఎక్కువసేపు ఉంచి ఇబ్బంది పెట్టను కాబట్టి ఒక్కసారి మీరు సినిమా గురించి మీ విషెస్ని, మీ బ్లెస్సింగ్స్ని ఒక 2 ముక్కల్లో చెప్పేస్తే. చాలా కష్టపడి చేశారు, అందరూ టికెట్లు కొనుక్కుని చూడాలి. అందరికీ ఆల్ ద బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. అవేమి ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే సభాముఖంగా. మా చీఫ్ గెస్ట్ గారికి థ్యాంక్ యూ. మీరు వచ్చి నా సినిమా ట్రైలర్ని లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రహ్మరమ్మ గారు. టీం మొత్తానికి థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో మిగతా టీం మెంబర్స్ అందరూ స్టేజ్ పైనే ఉండి, సో ఐ థింక్ ప్రదీప్ గారు మైక్ సందీప్ గారికి ఇచ్చారా? ఆయనతో ఆపర్చునిటీ అన్న, ఇది నా ఫస్ట్ ఫిల్మ్. అక్కడమ్మ ఇక్కడబ్బాయి చాలా మంచి సినిమా అండి. ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ. ఒక 2 years ఎంత మంచి సినిమా రాసే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు నితిన్ అన్న, భరతన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రదీప్ అన్న, ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. అక్కడ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రదీప్ అన్న. ఎందుకంటే బేసిక్గా షోస్ అన్నీ ప్రశాంతంగా చేసుకుంటున్న టైంలో ఫస్ట్ మూవీది ప్రమోషనల్ సాంగ్ షూట్ చేయాల్సి వచ్చింది. ఆ షూట్ చేసే ప్రాసెస్లో అరే మూవీ సాంగ్ షూట్ చేస్తున్నాం ఫస్ట్ టైం అనే హై మాకు ఉండిందనమాట. అది షూట్ చేసే ప్రాసెస్లో డిస్కషన్స్ మామూలుగా చేస్తూ చిన్న కథ లైన్ డిస్కస్ చేయాలి. ఎప్పుడు క్రియేటివ్గా ఏది ఉన్నా సరే మా మైండ్లో మేము అందరం టీం లాస్ట్ 10 years నుండి పరిచయం. సో ఆ ప్రాసెస్లో లైన్ చెప్పడం జరిగింది. ఆయన ఎక్సైట్ అయ్యారు, ఆయన ఎక్సైట్మెంట్ చూసి మేము ఎక్సైట్ అయ్యాము. సో నేను, భరత్ అండ్ సందీప్ అందరం డెవలప్ చేసి ఇట్స్ బ్యూటిఫుల్ రామ్ కామ్ అండి. హ్యాపీగా థియేటర్కి వచ్చి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో అందరం అంటే కలిసి ట్రావెల్ చేసి కలిసి మా అందరితో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాండ్ టెలివిజన్లో. సో ఆ బాండ్ని సిల్వర్ స్క్రీన్ పైనకి తీసుకురావాలనుకున్నాం. అండ్ ఫైనల్ కాపీ చూసిన తర్వాత వీఆర్ వెరీ మచ్ హ్యాపీ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అనేది మీరు కూడా చూస్తారు on April 11th. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ. ఏ రంగంలోనైనా తర్వాత ఉండొచ్చు అని చెప్పేశారు కాబట్టి
ఇంతకీ ప్రదీప్ గారు ఎవరు, సత్య గారు ఎవరు మీ ఇద్దరిలో? నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఆ క్యారెక్టర్స్లో మేస్త్రీలు. సో బేసికలీ నేను భరత్ ఇద్దరం ఇంజనీర్స్ అండి. సందీప్ ఇంజనీర్, ప్రదీప్ అని ఇంజనీర్, అవును, దీపిక గారు ఇంజనీర్, ఓకే, అండ్ ఈ మూవీ ఎడిటర్ ఇంజనీర్. సో మాకేమనిపించింది అంటే అందరూ బీటెక్ చేసిన బీటెక్ తప్ప మిగతా అన్ని చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంది మాకు. నాకు తెలిసి ఇక్కడ కూడా చాలా మంది కెమెరా వెళ్తున్న వాళ్ళు కూడా చాలా మంది బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు. అదిగోండి. సో అంటే బీటెక్ చేసినోడు ఇక్కడ అంటే ఇంజనీరింగ్ ఇస్ ఆల్ అబౌట్ క్రియేటింగ్. సో ఎనీథింగ్ విచ్ ఇస్ క్రియేటింగో అందరూ అన్ని ఫీల్డ్స్ లో ఉండొచ్చు అనేది గట్టిగా బిలీవ్ చేసేసిందండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనేది నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం యాజ్ అ లీడ్, అండ్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే దీనిలో నేను ఒక మంచి స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేశాను, విచ్ ఇస్ రాజా. ఆ క్యారెక్టర్ ఈజ్ వెరీ విటీ, ప్యాంపర్డ్, షీ హాజ్ ఆల్ ది ఎమోషన్స్ అనమాట. సో అది ప్లే చేసేటప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా ట్రైలర్లో చూసారు కదా, ఫిలిం చూసేటప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. సో ఐ విష్ అందరూ April 11th థియేటర్స్కి వెళ్ళి మా ఫిలింని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ వెరీ మాటలు ఇప్పుడు వినేద్దాము. ఎస్ ప్రదీప్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. చాలాసార్లు చాలా షోస్ కానీ ఇది కానీ ఆ పొజిషన్లో ఉన్నాను, లేదా అటు సైడ్ కూర్చుని అన్నీ తెలుసుకున్నాను. బట్ ఇలా నుంచి అందరి సమక్షంలో మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఐ థింక్ చిన్నప్పటి నుంచి కొన్ని కళలు కంటాం కదా, ఇది వన్ ఆఫ్ ద డ్రీమ్. సో డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ ఇవన్నీ మా అందరికీ. దీని గురించే చాలా సంవత్సరాలు కళలు కన్నాం. అండ్ ఈరోజు ఎలా అయితే మా షోస్ చూసి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంటర్టైన్ అయ్యారు, అలాగే మా ఈ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా April 11th రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమాని కూడా అంతే చక్కగా సినిమా మొదలైన దగ్గర నుంచి ఫినిష్ వరకు ఒక చిరునవ్వుతో మీ ఫేస్ మీద అరే భలే ఉంది సినిమా, చాలా సరదాగా ఉంది అని మీ అందరి చేత అనిపించుకోవాలని మా గట్టి కోరిక. సో డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుందని మేము నమ్ముతున్నాం. ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ టీమ్ విత్ మీ. అంటే ఈ స్టేజ్ మీద మీకు కనిపిస్తుంది జస్ట్ 1-2% మందే, బట్ ఈ తెర వెనకాల ఇంకా స్టేజ్ కింద కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడే మా నితిన్ కూడా అంటున్నాడు టీం మొత్తం ఇంట్రోవర్ట్సే, నేను ఒక్కడనే వాగుడుగాయని. సో మా బ్యాచ్లో సో ఏది ఉన్నా సరే నా మీద వేసి నన్ను ముందు పెడతారు, వాళ్ళు చెప్దాం అనుకున్నవన్నీ కూడా. సో వాళ్ళందరి తరఫున థ్యాంక్స్ టు మై టీమ్. ఐ థింక్ బిహైండ్ ద కెమెరా అంతమంది అడగగానే వచ్చి వర్క్ చేశారు ఈ సినిమా కోసం. అండ్ పేరున ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్. మా బాలరెడ్డి గారికి, రదాన్ గారికి, పీకేకి, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎంత బిజీ ఉన్నా అరే మా కథ చెప్పగానే భలే సరదాగా ఉంది భయ్య మనందరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేద్దామని వచ్చారు. అండ్ ఇంత మంచి ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వీ ఆల్వేస్ ఫాట్ ఫర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. సో ఆ క్వాలిటీ కోసం మా మాంక్స్ అండ్ మంకీస్ M&M పిక్చర్స్, సో నా ఫ్రెండ్స్ అందరూ ఇందులో పార్ట్నర్స్ అనమాట. సో ఇట్స్ ఫ్రెండ్స్ ఫండెడ్. సో మా M&M, మా సుభాష్ గారు, వినయ్ గారు, ఇలా అవినాష్, ఇలా నా ఫ్రెండ్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, నా ఇప్పుడు ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ టీమప్ అయి ఈ సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ నా బెస్ట్ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ అయ్యారు, నా మరో బెస్ట్ ఫ్రెండ్ హీరోయిన్ అయింది, అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ అయ్యారు. సో ఐ థింక్ ఇట్స్ కంప్లీట్ అందరికీ ఒక యూనో కెరియర్లో ఒక పెద్ద స్టెప్ ఇది. అందరికీ ఈ సినిమా ఒక ఐడి కార్డ్ అవ్వాలని మేమంతా కోరుకున్నాం. అండ్ ఫ్యూచర్లో వాళ్ళందరూ మంచి మంచి సినిమాలు చేయడానికి ఈ సినిమా ఒక మంచి మెట్టులా ఉండాలని నేను కోరుకుంటున్నాం. అండ్ ఇంకా సినిమా గురించి బోలెడు మాట్లాడాలి, నాకు మైక్ ఇస్తే అవ్వదు. బట్ మా టీం అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ సపోర్ట్ అందించారు ప్రేక్షకులు పాటలకు కానీ అండ్ ఇప్పుడు వచ్చిన ట్రైలర్కి కానీ. హోప్ ఇది కూడా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్.